మన ఇష్టం. ఎంఓయూని మనం విత్డ్రా చేసుకునే అధికారం కూడా మనకుంది. మన ఇష్టం. పర్మనెంట్ కాదు. ఎంఓయూ అన్నది మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఆనాడు నేను ఇచ్చిన ఎంఓయూని జరిగినటువంటి బదలాయింపుడు కంటెంప్ట్ అయింది కాబట్టి నేను విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పడంలో తప్పేం లేదు. అది న్యాయపరంగా ఉన్నటువంటి అవకాశం. మీరు ఒక ఎంఓయూ జగన్మోహన్ రెడ్డి గారు లేఖలో వినండి అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖలో మరొక మాట కూడా చెప్పారు. నీకు నాకు ప్రేమతో, నా చెల్లెలవన్న ప్రేమతో, నా తల్లి అన్నటువంటి ప్రేమతో నేను ఈ ఎంఓయూ చేశాను. ఈ రకంగా జరిగిన బదలాయింపుల్లో కంటెంప్ట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ మీకు నేను తెలియజేస్తున్నది ఏంటంటే, మనిద్దరి మధ్య సఖ్యత ఉన్ననాడు, మనిద్దరం సంతోషంగా ఉన్నప్పుడు, మన మధ్య ఎటువంటి ఆరోపణలు పొరపచ్చాలు లేనప్పుడు యథావిధిగా నేను ఆలోచిస్తాను కూడా చెప్పారు. నచ్చారు నాకు, అప్పుడు ప్రేమ ఉంది కాబట్టి ప్రేమ లేదు, మీరు రాజకీయంగా మాట్లాడకూడదు అవన్నీ చేస్తున్నారు కాబట్టి, నా మీద ఎలిగేషన్ చేస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఇవ్వను. శివపార్వతి గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు శివపార్వతి గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక్కడ బహుమతి అని చెప్తున్నారు. అక్కడ షర్మిల గారు నిన్న విడుదల చేసిన లేఖలో మాత్రం బహుమతులు లేవు, కేవలం అది వారసత్వంగా ఆయన సంరక్షకుడు గార్డియన్ మాత్రమే, నాకు ఇవ్వాల్సిన అన్ని హక్కు అని చెప్తున్నారు క్లియర్ కట్ గా. అసలు ఇక్కడ ఒక పక్క గిఫ్ట్ అని చెప్తుంటే ఒక పక్క గిఫ్ట్ కాదు, అవి నాకు వచ్చే హక్కు అని చెప్తున్నారు. వారసత్వం అయితే ఆవిడ దగ్గర ఉన్నటువంటి వారసత్వం అయితే ఆవిడ దగ్గర ఏ ఎవిడెన్స్ డాక్యుమెంట్ బయటపెట్టమని చెప్పండి. ఈ తమిళ నాటకాలు ఎందుకు నాకు అర్థం కావట్లా? శివపార్వతి గారు ముందు తెలుసుకోండి. మీరు వారసత్వం నుంచి వచ్చిన ఆస్తులు అయితే ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో అవి బయటపెట్టమని చెప్పండి. ఉత్తి లేఖలు రాయడం కాదు, లేఖలు రాయడం కాదండి. ఇదే నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవి ఆ వారసత్వ ఆస్తులు, ఈ వారసత్వ ఆస్తుల్లో నాకు వాటా రావాలని శర్మిల గారు చెప్పొచ్చు. లక్ష్మణరావు గారు సంపద అది ఏదైనా లక్ష్మణరావు గారు క్లియర్ కట్ గా ఆమె రాసిన లేఖలో చెప్పారు. కేవీపీ చంద్రరావు గారు, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆస్తుల పంపకాలు జరిగినప్పుడు కానీ లేదంటే సమాత్ర ఇతరాత్ర చర్చల్లో కూడా ఉన్నారంటూ వీళ్ళ ముగ్గురు పేరుని ప్రత్యేకంగా పేర్కొన్నారు. దానికంటే ముఖ్యంగా ఆమె వైఎస్ఆర్ యొక్క వారసురాలు, ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? లేఖ రాయడం కాదండి, ఆవిడ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ డాక్యుమెంట్ పలానా ఆస్తులో పలానా వాటా నాకు రావాలి, పలానా కంపెనీలో ఇన్ని షేర్లు రావాలని ఏమైనా ఎవిడెన్స్ డాక్యుమెంట్ ప్రూఫ్ ఉంటే ఇదే మీ టీవీ5 ఏబిఎన్ మీ ఛానల్ చూపించమనండి. శర్మిల గారిని దొంగ మాటలు దొంగ లాకాశ్రయాలు వద్దు, చూపించండి. నిజంగా మీకు ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీకు ఎంఓలు చేసిన తర్వాత మీకు పలానా వాటా మీకు వస్తుందని ఎవిడెన్స్ డాక్యుమెంట్ ఉంటే మీరు మీడియా ముఖంగా మీరు బయట బహిరంగంగా చూపించవచ్చు, కోర్టుకు వెళ్ళొచ్చు. దేనికి భయపడతా ఉన్నారు? దొంగ లాకాశ్రయాలు ఎందుకు, దొంగ లేఖలు రాయడం ఎందుకు, దొంగ ఉత్తరాలు రాయడం ఎందుకు, దొంగ మాటలు మాట్లాడటం ఎందుకు? కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, జడ్జిలు ఉన్నారు. మనం అంటే అయిపోదు కదా. మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే మీకు చెప్పండి సార్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది కేవలం ఎంఓయూ గురించి, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడటం. ఎంఓయూ గురించి మాట్లాడటమే ఇక్కడ అవసరం తప్ప మిగతా విషయాలు మాట్లాడి అనవసరంగా చర్చకు లేనిపోనివన్నీ తీసుకురావటం ఇదంతా సమయం వృధా అవుతుంది. నా విషయాన్ని, నా వాస్తవాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారు వారికి చెల్లెల పట్ల ఉన్న ప్రేమని, తల్లి పట్ల ఉన్న ప్రేమని ఎంత స్పష్టంగా ఉన్నదన్నది నేను విశదీకరించాను. న్యాయస్థానంలో ఉన్న విషయాలన్నీ కూడా మీకు క్లియర్ గా చెప్పాను. ఇంతకు మించి దీని గురించి ఎక్కువగా చర్చించినా కూడా సమయం వృధా అవుతుంది సార్. నాకు వేరే పని ఉంది. దుబాడ గారు ఫైనల్ గా కంక్లూజన్ ఇవ్వండి. కేవలం జగన్ ని టార్గెట్ చేసేందుకే ఆల్రెడీ కూడా జగన్మోహన్ రెడ్డి చాలా పతనానికి గురయ్యారు. దాదాపు 11 సీట్లు మాత్రమే గెలుచుకొని, సో మళ్ళీ ఆయన ఇంకా దెబ్బ కొట్టేందుకే ఎవరైనా కుట్ర ఏమన్నా జరుగుతుందా? షర్మిల వెనక ఎవరన్నా ఉండి కుట్ర చేస్తున్నట్లు ఏమన్నా ఈ యొక్క మొత్తం మీద కూడా మీకేమన్నా అనిపిస్తుందా? ఈ రాజకీయ కుట్రలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిపి చేస్తున్నటువంటి నాటకం ఇది. ప్రతి ఒక్కరికి తెలుసు.
జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా పతనం చేయటానికే ఈ రోజు ఈ కూటమి పార్టీలు చేస్తున్నటువంటి ప్రయత్నం అని నేను స్పష్టంగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కలిసి ఆడుతున్నటువంటి నాటకం ఇది. ఈ డ్రామాని స్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. ఎవ్వరు ఏమి చేయలేరు. జగన్మోహన్ రెడ్డి బంతి లాంటి వ్యక్తి. ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. న్యూటన్స్ లా ప్రకారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అదే ఫోర్స్ తో మళ్ళీ వస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తారు జగనన్న. ఇప్పటికే ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసుకోలేకపోయినారు. ప్రజలకి ఇసుక అన్నారు, ఇసుక ఇవ్వలేకపోయినారు. మద్యం ఏరుల్లా ప్రవహిస్తుంది. ఎక్కడ చూసినా మద్యమే. అధిక ధరలకి మద్యాన్ని అమ్ముతున్నారు. ఏ మాట కూడా నిలబెట్టుకోలేకపోయారు. ఈ పాటికే జగన్మోహన్ ఉంటుంటే ప్రతి అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఇలాంటివన్నీ కూడా వచ్చి ప్రజలు సంతోషంగా ఉండేవారు. ప్రజలు నానా అష్ట కష్టాలు పడుతున్నారు, నానా ఇబ్బందుల్లో ఉన్నారు. దాని మీద దృష్టి పెట్టలేక ఈ డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతూ పనిచేస్తున్నారో ఆ పనిని మరిపించడానికి డైవర్షన్ చేస్తారు. డైవర్షన్ పాలిటిక్స్ తో టైం కాలయాపన చేయాలని చూస్తున్నారు. ఒక్క మంచి పని కూడా అధికారంలోకి వచ్చి ఈ 4-5 నెలల్లో వాళ్ళు చేసి పెట్టలేదు. సిలిండర్లు 3 అన్నారు, ఇవ్వలేదు. ఇంతవరకు అమ్మఒడికి తల్లి వందనం అన్నారు, చేయలేదు. రైతుల తాలూకా పరిస్థితులు అధోగతిగా మారినాయి. విత్తనాలు లేవు, ఎరువులు లేవు, పురుగు మందులు కేంద్రాలు నాశనం అయిపోయినాయి, సచివాలయ కేంద్రాలు నాశనం అయిపోయినాయి, ఆరోగ్య కేంద్రాలు నాశనం అయిపోయినాయి. సచివాలయంలో వాలంటీర్స్ కి డబ్బులు ఇస్తామన్నారు, 10,000 రూపాయలు చొప్పున. మళ్ళీ వాళ్ళకి ఉద్యోగాల్లో తీసుకుంటామన్నారు, వాళ్ళకి రోడ్డు మీద పడేస్తారు. మళ్ళీ ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ ప్రజలందరూ కూడా క్యూ లైన్ లో పడిగాపులు పడుతూ దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వాటి మీద దృష్టి పెట్టండి. వాటి గురించి అందుకే మీకు అధికారంలోకి ఇచ్చారు. Super 6 అన్నారు, Super 7 అన్నారు. వాటి మీద దృష్టి పెట్టండి అమ్మా. దయచేసి ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ తో, వ్యక్తిగత విషయాలతో టైం వృధా చేసుకోకండి. ప్రజలు ఇచ్చిన సువర్ణ అవకాశం వినియోగించుకోండి. మళ్ళీ జగనే కావాలి, నా మనవడు కావాలి, నా కొడుకు కావాలి, నా తమ్ముడు కావాలి, నా అన్న జగనన్నే కావాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అతి తక్కువ రోజుల్లోనే ఖచ్చితంగా మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కాబోతున్నాడు. దీనికి తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. ఇది నేను చెప్పవలసినటువంటి విషయం. లక్ష్మణరావు గారు చెప్పండి. వినండి సార్. శ్రీని గారు చెప్పింది 100% కరెక్ట్. ఆయన చెప్పింది పరంగానే ఈ రోజున రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన జరుగుతుంది అనేది మన అందరికీ తెలుసు. జగన్